rest of helium neon laser. Helium neon laser. So Ruby laser 1960 లో డెవలప్ చేశారు. This is developed in 1962. So this is the first gas laser and continuous laser. Gas laser and continuous laser. So ఇందులో కూడా మనము 3 కాంపోనెంట్స్ గురించి వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి చూడాలి. ఓకేనండి. సో కాంపోనెంట్స్ ఏమేంటి? యాక్టివ్ మీడియం, యాక్టివ్ మీడియం వచ్చేసి నియాన్ ఐటమ్స్ అండి. సో నియాన్ ఐటమ్స్ లో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ లో మెటాస్టేబుల్ స్టేట్స్. అయితే మొత్తానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే 10:1 రేషియోలో హీలియం నియాన్ ఆటమ్స్ ని ఒక గ్యాస్ ట్యూబ్ లో ఫిల్ చేస్తాం. at a pressure of 10:1 రేషియోలో హీలియం నియాన్ గ్యాసెస్ ని ఫిల్ చేస్తారు ఒక ట్యూబ్ లోకి, నారో ట్యూబ్ లోకి at 0.1 mm of exit pressure. So that acts as an active medium. అందులో ఉన్నటువంటి నియాన్ ఆటమ్స్ అనేది యాక్టివ్ మీడియం లాగా పనిచేస్తాయి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే పంపింగ్ మెకానిజం. సో పంపింగ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీలియం ఆటమ్స్ మనం సప్లై చేస్తాము. ఆ హీలియం ఆటమ్స్ అనేవి నియాన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. By collision neon atoms की transfer energy है. And resonance cavity. Transferred to neon atoms by collision. It is transferred to neon atoms by collision. So, the resonance cavity వచ్చేసరికి we use Brewster prisms. ఈ
బ్రూస్టర్ ప్రిజం అనేది పోలరైజింగ్ క్రిస్టల్స్ అవి. అంటే మనకి లేజర్ లైట్ అనేది యూని డైరెక్షన్ ఒకే డైరెక్షన్లో వచ్చేలాగా బేసిక్గా జనరల్గానే ఉంటుంది. దాన్ని కొంచెం స్మూత్ చేయడానికి, కొంచెం ప్రాపర్గా ఫిల్టర్ చేయడానికి బ్రూస్టర్ ప్రిజమ్స్ని వాడతాం. ఆర్ సమ్టైమ్స్ పాలిష్ మిర్రర్స్ కూడా వాడచ్చు. రూబీ రేదినము క్రిస్టల్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ అ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. క్రిస్టల్ ఎడ్జెస్ అనేవి ఇక్కడ పాలిషింగ్ మిర్రర్స్ కానీ బ్రూస్టర్ ప్రిజమ్స్ కానీ వాడతాం. సో ఓవరాల్ ఇక్కడ బ్రూస్టర్ ప్రిజమ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అనేది చేస్తుంది. either DC పవర్ సప్లై వాడచ్చు, లేదు AC పవర్ సప్లై వాడచ్చు. సేమ్ గ్లాస్ ట్యూబ్ పెట్టినట్లయితే యూజ్ మిర్రర్స్. సో హీలియం నియాన్ అనేవి 10:1 రేషియోలో తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చేయండి. అంటే మనకి ఈ టెర్మినల్స్ అనేవి ఈ లైట్ యాక్టివిటీకి ఎక్కడ అర్థం కాకుండా చిన్న మోడిఫికేషన్. ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ టెర్మినల్స్ ఎక్కడ కూడా ఈ లేజర్ లైట్ పాత్కు అర్థం కాకుండా స్మాల్ మోడిఫికేషన్. ఓకే, సో నా ఇక్కడ ఈ హీలియం ఆటమ్స్ నియాన్ ఆటమ్స్ సంబంధించి ఎనర్జీ లెవెల్స్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ హీలియం గ్రౌండ్ స్టేట్ ఏంటంటే 1s. ఎగ్జాక్ట్ స్టేట్ ఎలా ఉంటుంది? 1s1 2s. హీలియం. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? ఇలా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఇట్లా ఉంది. సో ఒకటి స్పిన్ అప్, ఒకటి స్పిన్ డౌన్ ఉన్న స్టేట్ నుంచి రెండు స్పిన్ అప్ ఉన్నటువంటి స్టేట్కి
వెళ్ళేది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే, సో దిస్ ఈజ్ ఎ స్పిన్ ఫ్లిప్ ట్రాన్సిషన్. స్పిన్ అనేది ఫ్లిప్ అవుతుంది ఆ ట్రాన్సిషన్. సో ఒక స్పిన్ అప్ స్పిన్ డౌన్ అనే స్టేట్ నుంచి రెండు స్పిన్ అప్ ఉన్నటువంటి స్టేట్కి ట్రాన్సిషన్ జరుగుతుంది. బట్ లైట్ కెనాట్ డూ దీస్ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్స్. ఆ స్పిన్ ఫ్లిప్ అనేటువంటి ట్రాన్సిషన్ అంటే ఒకవైపు తిరుగుతున్నటువంటి స్పిన్ ఎలక్ట్రాన్ని కంప్లీట్ రివర్స్ చేసేంత కెపాసిటీ క్యాపబిలిటీ లైట్కి ఉండదండి. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ కొలిషన్స్ ఆర్ త్రూ అదర్ మీన్స్. సో ఎలక్ట్రాన్ని ఇలాంటి స్టేట్కి ఎక్సైట్ చేయాలి అంటే లైట్కి కుదరదు. అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు లైట్ రాదు. ఓకే, సో దీస్ ఆర్ ఆప్టికల్లీ ఫర్బిడెన్ ట్రాన్సిషన్స్. ఆప్టికల్లీ ఫర్బిడెన్ ట్రాన్సిషన్ అది. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము, వీఆర్ యూజింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చి ఎక్సైట్ చేస్తాం. పంపింగ్ కోసం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇవ్వాలి. సో నెక్స్ట్ నియాన్ ఎనర్జీ లెవెల్స్ గురించి చూడాలి. నియాన్ గ్రౌండ్ స్టేట్ ఏంటంటే 1s2 2s2 2p6 అనేది గ్రౌండ్ స్టేట్. నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్ అన్నిటికీ కూడా మనము ఈ ప్యాషన్ రొటేషన్ అనేది ఒకటి ఉంది, సైంటిస్ట్ నేమ్ ప్యాషన్ రొటేషన్. సో అందులో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ హైయర్ ఎనర్జీ స్టేట్ ఏమవుతుందంటే 2p5 3s1. సో దీనికి 1s అన్నారు. గ్రౌండ్ స్టేట్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి సీక్వెన్స్ 1s అన్నారు, జస్ట్ రొటేషన్. ఆ నెక్స్ట్ ఎగ్జాక్ట్ స్టేట్ ఏంటంటే 1s2 2s2 2p5 3s తర్వాత 3p. దాన్ని 2p అన్నారు. జనరల్గా మనకి ఈ నొటేషన్ ఎలా ఉంటుంది, ఆల్ఫా ప్రిన్సిపల్ దగ్గర ఎక్కడ చదువుకుంటారు, సీక్వెన్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిట్స్. ఆర్బిటాల్ ఫిల్లింగ్ ఎట్లా ఉంటుంది, 1s తర్వాత 2s 2p 3s 3p 3d ఉంటుంది కానీ 4s ఫిల్ అవుతుంది. అవునా? సో సీక్వెన్స్ ఎట్లా వస్తుంది, వన్ ఎస్ 2s 2p 3s 3p 4s 3p తర్వాత 4s వస్తుంది. 4s వచ్చిన తర్వాత 3d 4p 5s, ఆ తర్వాత 4. సీక్వెన్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఇలా. సో సేమ్ సిమిలర్ ఆర్డర్ ఆఫ్ నేమ్స్ మనకి ఇక్కడ కూడా ఇస్తాం. బట్ ఏ ఆర్బిటాల్ అంటే ఆర్బిటాల్ నేమ్ ఇస్తాం. సో ఇప్పుడు ఏంటంటే 2p5 తర్వాత 3s1లోకి వెళ్తుంది ఎలక్ట్రాన్, దానికి 1s అని వచ్చాం. ఈ సీక్వెన్స్లో వస్తున్నటువంటి ఎస్ స్టార్టింగ్ వచ్చింది, కౌంటింగ్ 1తో స్టార్ట్. నెక్స్ట్ ఏంటంటే 3s తర్వాత 3pలోకి వెళ్తుంది. సో 3pలోకి వెళ్ళిన దానికి మనం p ఆర్బిటాల్ నేమ్ ఇవ్వాలి, సీరియల్ నెంబర్ p ఆర్బిటాల్ సీరియల్ స్టార్ట్స్ ఫ్రమ్ 2. సో 2p అని నేమ్ ఇచ్చాం. సో నెక్స్ట్ ఎగ్జాక్ట్ స్టేట్ ఏమవుతుంది, 3p తర్వాత 4s. సో 1s
1s2 2s2 2p5 4s1 దానికి ఏమి ఇవ్వాలి నేమ్ 2s. సో నెక్స్ట్ ఏంటి సీక్వెన్స్ నెక్స్ట్ 3లోకి ఎంటర్ అవ్వాలి. దానికి ప్రజెంట్ ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే 1s2 2s2 2p5 3d 4p 4pకి వచ్చేసరికి pలో నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి. pలో నెక్స్ట్ నెంబర్ ఏముంది 3p 5s1కి 3s. సో ఎనర్జీ లెవెల్ సీక్వెన్స్ ఎలా వస్తుంది 1s 2p 2s 3p 3s. సో మనకి అంటే ఇక్కడ కనిపించే సీక్వెన్స్ ఉండదు అంటే ఆ నొటేషన్ గ్రౌండ్ స్టేట్ ని 0 అని తీసుకుంటాము. ఆ నెక్స్ట్ నుంచి వస్తున్న హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్స్ అన్నిటికీ సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటాం. సో ఏమొస్తుందంటే సో హీలియం ఎనర్జీ లెవెల్స్ వచ్చేసరికి 1s2 గ్రౌండ్ స్టేట్ అవుతుంది. 1s1 2s1 కాంబినేషన్ ఎగ్జైటెడ్ స్టేట్. సో అందులో రెండు వస్తాయి. ఎగ్జైటెడ్ స్టేట్ సీలియంలో రెండు ఉంటాయి. అదే నియాన్కి వచ్చేసరికి ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటాయి గ్రౌండ్ స్టేట్ తర్వాత 1s వస్తుంది, నెక్స్ట్ 2p, నెక్స్ట్ 2s, 3p, 3s. ఇది హీలియం ఎనర్జీ లెవెల్స్. సో ఇది కొంచెం సేమ్ లెవెల్. ఓకే, సో ఈ హీలియం గ్రౌండ్ స్టేట్ వచ్చేసి ఒకటి స్పిన్ అప్ స్పిన్ డౌన్ ఉంటుందండి. హీలియం గ్రౌండ్ స్టేట్ అది 1s2. ఎగ్జైట్ స్టేట్ వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్ రెండు స్పిన్ అప్ ఉంటాయి. 1s1 2s1లో రెండు స్పిన్ అప్ ఉన్నది ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్ అవుతుంది. 1s1 2s1లో ఒకటి స్పిన్ అప్ ఒకటి స్పిన్ డౌన్ ఉన్నది నెక్స్ట్ ఎగ్జైట్ స్టేట్ అవుతుంది. ఓకే, ఇందులో మనం యూజ్ చేస్తున్నది ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్. ఇక్కడికి వెళ్తే యాటమ్స్ మళ్ళీ కిందకి రావు, లైట్ అయితే రిటర్న్ రాదు. సో మళ్ళీ ఏదైనా కొలిజన్ జరిగితే తప్ప ఈ ఎగ్జైటెడ్ ఆటమ్ అనేది గ్రౌండ్ స్టేట్కి రాదు. సో వీఆర్ యూజింగ్ హీలియం ఆటమ్స్ యాజ్ క్యారియర్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని క్యారీ చేయడానికి హీలియం ఆటమ్స్ని వాడుతున్నాము. సో దిస్ ఎనర్జీ ఈజ్ 20.61 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీతో రెండు స్పిన్ అప్ ఉన్న స్టేట్లోకి ఎలక్ట్రికల్గా హీలియం ఆటమ్స్ని ఎగ్జైట్ చేస్తాం. నెక్స్ట్ ఈ నియాన్ 3s స్టేట్కి వచ్చేసరికి దిస్ ఎనర్జీ ఇస్ 20.66 ఎలక్ట్రాన్ వోల్ట్స్. నియాన్ ఆటమ్ గ్రౌండ్ స్టేట్ నుంచి 3s లెవెల్కి రీచ్ అవ్వడానికి 20.66 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలి. So that 0.05 electron volts comes by collision. So 20.61 మనం సప్లై చేస్తున్నది హీలియం ఆటమ్ కి. మిగిలిన 0.05 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది త్రూ కొలిజన్ నియాన్ ఆటమ్ కి సప్లై.
సో అందుకని మనం దీన్ని 10:1 రేషియోలో తీసుకుంటాం. అంటే నియాన్ ఆటమ్స్ మిస్ అవ్వకూడదు. అంటే ఒక్కొక్క నియాన్ ఆటమ్ చుట్టూ 10 హీలియం ఆటమ్స్ ఉంటాయి. ఏదో ఒకటి కొలైడ్ చేసి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నారు, వీఆర్ టేకింగ్ హీలియం 10 times అండ్ నియాన్ 1 portion 10:1 రేషియోలో తీసుకుంటాం. సో దట్ ఒక్కొక్క నియాన్ చుట్టూ 10 హీలియం ఆటమ్స్ ఉంటాయి. ఏదో ఒకటి కొలైడ్ చేసి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి 3 లేజర్ ట్రాన్సిషన్స్ జరుగుతాయి. దిస్ వన్ 6328 angstroms. This one 11523 angstroms. And this 3s2 33900 angstroms. సో ఎనర్జీ గ్యాప్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ ఎనర్జీ గ్యాప్ ఉన్న చోట వేవ్ లెంత్ తక్కువ. ఎనర్జీ గ్యాప్ తగ్గుతున్న కొద్దీ వేవ్ లెంత్ పెరుగుతుంది. సో 3s2 2p 6328 angstroms. 2s2 2p 11523 angstroms. 3s2 3p 33900 angstroms. ఇందులోంచి మనం సెలెక్ట్ చేసుకునేది by adjusting the cavity length we are selecting 6328 angstroms. క్యావిటీ లెంత్ అడ్జస్ట్ చేసుకొని మనం 6328 ని సెలెక్ట్ చేసుకుంటాం. రైట్, సో ఇక వర్కింగ్ మెకానిజం. రైట్, సో వర్కింగ్ మెకానిజంకి వచ్చేసరికి ఏంటంటే ఇది, సో హీలియం ఈ స్పిన్ ఫ్లిప్ ట్రాన్సిషన్కి మనకు కావాల్సిన ఎనర్జీ 20.61 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అది ఎలక్ట్రికల్గా మనం సప్లై చేస్తున్నాము. నియాన్ ఆటమ్ ఎగ్జైట్ అవడానికి 20.66 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలి. అది త్రూ కొలిజన్ వస్తుంది. నెక్స్ట్ 3 లేజర్ ట్రాన్సిషన్ జరుగుతుంది. 3s2 3p ఒకటి, 3s2 2p, 2s2 2p. ఈ మూడింట్లో మనం సెలెక్ట్ చేసుకుంటున్నది 3s2 2p జరిగేటువంటి ట్రాన్సిషన్. విజిబుల్ రీజన్లో 6328 రెడ్ కలర్ వస్తుంది. అదే రూపీకి ఏంటంటే 6943. హీలియం నియాన్కి వచ్చేసరికి 6328 ఆంక్స్ట్రోమ్స్. అండ్ ఈ ట్రాన్సిషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాయి. సో all these 1s states are metastable states. ఇవన్నీ కూడా మెటాస్టేబుల్ స్టేట్స్. సో మనకి 3 ట్రాన్సిషన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి కూడా త్రూ కొలిజన్ గ్రౌండ్ స్టేట్. ఇక్కడ నుంచి గ్రౌండ్ స్టేట్ వెళ్ళడానికి కూడా కొలిజన్ జరిగితేనే గ్రౌండ్ స్టేట్ వెళ్తుంది. బికాస్ ఆల్ 1s states are, all s states are metastable states. సో అక్కడ నుంచి గ్రౌండ్ స్టేట్ రావడానికి కూడా మళ్ళీ ఒక కొలిజన్ జరిగితే గ్రౌండ్ స్టేట్ వస్తుంది.
లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఇవి హైయర్ ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకి లేజర్ ట్రాన్సిషన్ ఎక్కడ జరుగుతుందంటే 3s నుంచి 2pకి జరిగే ట్రాన్సిషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత 1sలోకి వచ్చి గ్రౌండ్కి వెళ్ళిపోతాయి ఎలక్ట్రాన్స్. అయితే ఒకవేళ ఆటమ్స్ ఇక్కడ ఆగిపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఎగ్జైట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, పాపులేషన్ ఇన్వర్షన్ అనేది లాస్ అవుతుంది. పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటి, ఈ హైయర్ స్టేట్లో ఎక్కువ ఆటమ్స్ ఉండాలి, లోవర్ స్టేట్లో తక్కువ ఆటమ్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, 1s స్టేట్ కూడా మెటాస్టేబుల్ స్టేట్ అవడం వల్ల ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఈ 2p స్టేట్ పాపులేట్ అయిపోతుంది. ఈ పాపులేషన్ ఇన్వర్షన్ అనేది బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఇమీడియట్ కొలిజన్ జరిగిపోయి ఇది కిందకు వచ్చేది లాంటి ఏర్పాటు చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికోసం ఏం చేస్తున్నారు అంటే ఈ ట్యూబ్ అనేది చాలా నేరోగా పెడతారు అండ్ ఈ హీలియం ఆటమ్స్ కౌంట్ ఎక్కువ పెడుతున్నారు. సో దట్ ఏదో ఒక చోట కొలిజన్ జరిగిపోతుంది, ఇది గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. సో ఒక కొలిజన్ జరిగినప్పుడేమో నియర్ ఆటమ్స్ ఎగ్జైట్ అవుతున్నాయి, ఇంకో కొలిజన్ జరిగినప్పుడు మళ్ళీ అవి గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాయి. మొత్తం యాక్టివిటీ కంటిన్యూస్ లేజర్గా పనిచేస్తుంది. ఓకేనండి. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలియం ఆటమ్స్ ఆర్ ఎగ్జైటెడ్ by 20.61 electron volts energy. హీలియం ఆటమ్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాం 20.61 electron volts energy. Continuation. The energy is transferred to neon atoms. By collision. 20.66 electron volts. 20.66 electron volts కి దాన్ని రైజ్ చేస్తాము. ఆ 0.05 అనేది కొలిజన్ ద్వారా వస్తుంది. So there are 3 laser transition states. Laser transition states ఉంటాయి, out of which 6328 is selected by cavity. ఆ cavity length ని అడ్జస్ట్ చేసుకుంటూ 6328 మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, ఒకే ఒక ప్రికాషన్, ఈ 3p నుంచి 2p నుంచి 1s కి స్పాంటేనియస్ గానే వచ్చేస్తాయి. బట్ 1s స్టేట్ ఈస్ అగైన్ మెటాస్టేబుల్ స్టేట్. సో దాన్ని మనం ఎవాక్యుయేట్ చేయాలి. వన్ స్టేట్ అనేది మళ్ళీ మెటాస్టేబుల్ స్టేట్ అవుతుంది, దాన్ని ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే రివర్స్ అబ్జార్ప్షన్ జరిగి
2p స్టేట్ పాపులేట్ అవుతుంది. అగైన్ పాపులేషన్ ఇన్వర్షన్ అనేది బ్రేక్ అవుతుంది. పాపులేషన్ ఇన్వర్షన్ అనే స్టేట్ బ్రేక్ చేయకుండా రివర్స్ అబ్జార్ప్షన్ జరగకుండా ఉండడానికి ట్యూబ్ని చాలా నేరోగా పెట్టాలి. ట్యూబ్ నేరోగా పెడితే కొలిజన్స్ ఎక్కువ జరుగుతాయి, క్విక్గా మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఏంటంటే రూబీ లేజర్లో లాగా నో లేజర్ స్టేట్, నో లేజర్ లెవెల్ ఇస్ కనెక్టెడ్ విత్ గ్రౌండ్ స్టేట్. లేజర్ లెవెల్లో ఒకటి కూడా గ్రౌండ్ స్టేట్ అవ్వలేదు, గ్రౌండ్ స్టేట్ లేదు. కాబట్టి మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది ఈజీ టు అచీవ్. గ్రౌండ్ స్టేట్తో పాపులేషన్ ఇన్వర్షన్ రావాలంటే గ్రౌండ్ స్టేట్ కన్నా ఎక్కువ ఆటమ్స్ని పైన కూర్చోబెట్టాలి. సో ఇక్కడ రెండు లేజర్ లెవెల్స్ కూడా గ్రౌండ్ స్టేట్కి సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ఆటమ్ ఉండి ఇక్కడ రెండు ఆటమ్స్ ఉన్నా కానీ పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చేస్తుంది. సో అచీవింగ్ పాపులేషన్ ఇన్వర్షన్ ఈజ్ వెరీ ఈజీ. సో అడ్వాంటేజ్ ఏంటంటే గ్రౌండ్ స్టేట్ లేజర్ స్టేట్లో ఒకటి కూడా గ్రౌండ్ స్టేట్ లేదు కాబట్టి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అయితే సేమ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లో పవర్. సో ఎట్ ఏ టైమ్ 3-4 ఆటమ్సే మనకి ఎగ్జాక్ట్ స్టేట్లోకి వెళ్తాయి కాబట్టి పవర్ అవుట్పుట్ అనేది చాలా తక్కువ. సేమ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కంటిన్యూస్. సో రూబీ లేజర్లో మనకి 50% ఆటమ్స్ ఎగ్జాక్ట్ స్టేట్కి తీసుకెళ్తే కానీ పాపులేషన్ ఇన్వర్షన్ రాదు. ఇక్కడ 4-5 ఆటమ్స్ తీసుకెళ్ళినా సరే పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ సైకిల్ 4 ఆటమ్స్ వెళ్తాయి, పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుంది, లేజర్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకో 4 ఆటమ్స్ వెళ్తాయి. సో ఇలాగా కంటిన్యూస్గా మనకి లేజర్ యాక్షన్ అనేది కుదురుతుంది. సో సేమ్ అడ్వాంటేజ్, లేజర్ లెవెల్స్ గ్రౌండ్ స్టేట్ లేకపోవడం వలన పవర్ తక్కువ వస్తుంది కానీ కంటిన్యూస్గా లైట్ గ్లో అవుతూనే ఉంటుంది. డిసడ్వాంటేజెస్ లో పవర్ అవుతుంది and maintenance is difficult. ఎందుకంటే గ్యాస్ లేజర్ కాబట్టి చిన్న బ్రేకేజ్ వచ్చినా చిన్న లీకేజ్ వచ్చినా కానీ ప్రెషర్స్ మారిపోతాయి, గ్యాస్ లీక్ అయిపోతుంది. మెయింటెనెన్స్ కొంచెం కష్టం. అప్లికేషన్స్ బార్కోడ్ స్కానర్లో వాడతారు. ఫస్ట్ జనరేషన్లో ఈ సూపర్ మార్కెట్స్లో బార్కోడ్ స్కానర్స్ కానీ ఇలాంటివి హీలియం నియాన్ లేజర్ వాడారు. అండ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్కి లో ఎనర్జీ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్కి హీలియం నియాన్ లేజర్ని వాడతారు. మళ్ళీ పింపుల్స్ రావాలి.